రైట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు అంతర్జాతీయంగా ముడి చమురు ధరల భారీ పెరుగుదల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ ట్రేడింగ్ ప్రారంభంలోనే 700 పాయింట్లకు పైగా నష్టాలతో ప్రారంభమవగా బీఎస్ఈ సెన్సెక్స్ 2300 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడింగ్ మొదలైంది. దీంతో మదుపర్లలో అయితే ఆందోళన నెలకొంది. ట్రేడింగ్ ప్రారంభ సెషన్లలోనే భారీ పతనం కనిపించడంతో బుకింగ్ రంగంపై అయితే తీవ్ర ప్రభావం పడింది. ఫార్మా, ఆటోమొబైల్ రంగాలకు చెందిన షేర్లు కూడా నష్టాల్లోనే ట్రేడింగ్ కొనసాగించాయి. సెన్సెక్స్ టాప్ 30 సూచీలోని షేర్లన్నీ నష్టాల్లోనే ఉండటంతో మార్కెట్లో బ్లడ్ బాత్ పరిస్థితి కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల కంపెనీల లాభాలు మారినట్లు తగ్గే అవకాశం ఉందనే భయంతో పెట్టుబడిదారులు భారీగా షేర్లను విక్రయించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గే వరకు మార్కెట్లో వోల్టాలిటీ కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు పెట్టుబడిదారుల్లో మరింత అప్రమత్తతను పెంచుతున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు అంతర్జాతీయంగా ముడి చమురు ధరల భారీ పెరుగుదల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ ట్రేడింగ్ ప్రారంభంలోనే 700 పాయింట్లకు పైగా నష్టాలతో ప్రారంభమవగా బీఎస్ఈ సెన్సెక్స్ 2300 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడింగ్ మొదలైంది. దీంతో మదుపరులో ఆందోళన నెలకొంది. ట్రేడింగ్ ప్రారంభం సెషన్లలోనే భారీ పతనం కనిపించడంతో బ్యాంకింగ్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఫార్మా, ఆటోమొబైల్ రంగాలకు చెందిన షేర్లు కూడా నష్టాల్లోనే ట్రేడింగ్ కొనసాగించాయి. ఇక సెన్సెక్స్ టాప్ 30 సూచీలోని షేర్లన్నీ నష్టాల్లోనే ఉండటంతో మార్కెట్ బ్లడ్ బాత్ పరిస్థితి కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల కంపెనీల లాభాల మార్జిన్లు తగ్గే అవకాశం ఉందనే భయంతో పెట్టుబడిదారులు భారీగా షేర్లను విక్రయించినట్లు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా మార్కెట్ అనలిస్ట్ అజయ్ తాలూరి వివరిస్తారు. సార్ చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నమస్కారం మేడం. యాక్చువల్గా ప్రజెంట్ వచ్చేసరికి మార్కెట్ టుడే బ్లడ్ బాత్ అనే ఉంది మేడం. ఆటోమేటిక్గా అన్ని షేర్లు ఎవ్రీ షేర్ యాక్చువల్ పూర్తిగా డౌన్ అయింది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ వచ్చేసరికి నిఫ్టీ 623 పాయింట్స్ మైనస్లో ఉంది. సెన్సెక్స్ వచ్చేసరికి 2050 పాయింట్స్ దాకా పడిపోయింది మేడం. ఈ ట్రెండింగ్ అనేది ఇంకా ఫుల్ డౌన్ ట్రెండే ఉంది మేడం. ఎందుకంటే మనకి క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి అప్ టు $150 దాకా రీచ్ అయ్యింది అంటున్నారు. నేను ఆల్రెడీ మీకు క్రితం కూడా చెప్పాను, క్రూడ్ ఆయిల్ కనుక కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటే కనుక మన ఇండియన్ మార్కెట్స్కి అంత మంచిది కాదు. ఈవెన్ ఓల్డ్ మార్కెట్స్ కూడా కంటిన్యూగా పడతానే ఉండి. నిఫ్టీ బ్యాంక్ సెక్టర్ వచ్చేసరికి 5.63% పడింది. బ్యాంక్ నిఫ్టీ పడింది. నిఫ్టీ టూరిజం పడింది. బిఎస్సి సర్వీసెస్ అన్ని 4%, 3% ఫుల్గా డౌన్ అవుతున్నాయి మేడం. యాక్చువల్గా కరెంట్ ఏంటంటే మామూలుగా ఏంటంటే మార్కెట్ ఎంత డౌన్ అయినా కానీ పీరియాడికల్గా డౌన్ ట్రెండ్లో మనం మంచి స్టాక్స్ కొనుక్కుంటా ఉంటే మంచిది మేడం. ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఈవెన్ డిఫెన్స్ సెక్టర్ కానీ, ఫార్మా కానీ, ఏ సెక్టర్ అయినా సరే మీకు మంచి అనాలిసిస్ చేసుకుని డిఫరెంట్ సెక్టర్లో కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మార్కెట్ ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ ఎంత పడింది అంటే మినిమం 10% పడవచ్చు, 20 పడవచ్చు, 30 కూడా పడవచ్చు. అన్నిటికీ సిద్ధమై ఉన్నాం మనం కూడా. పడినా కానీ కాన్ఫిడెంట్గా మనకి మంచి స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం బల్క్ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా పీరియాడికల్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే స్టాక్ మార్కెట్లో అంత భయంకరమైన భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు అంత ఈ యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ మంది లాస్ అవడానికి కారణం ఏంటంటే ఎంటీఎఫ్ ఒకటి డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. డెరివేటివ్స్లో ఎప్పుడైతే పొజిషన్లోకి వెళ్ళిపోయారో ఆటోమేటిక్గా మీ మార్కెట్స్ అన్ని మీ యొక్క పోర్ట్ఫోలియో మొత్తం మైనస్లోకి వెళ్ళిపోతుంది. ఇది మెయిన్ ఎఫెక్ట్ మనకి. ప్రజెంట్ అయితే మార్కెట్ ఫుల్ డౌన్ ట్రెండ్లో ఉంది. పీరియాడికల్గా మీరు నచ్చిన స్టాక్స్ అనలైజ్ చేసుకొని ఇమీడియట్గా మీరు కొంత బై చేసుకోవచ్చు మేడం. భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకే అజయ్ గారు, ఈ నిఫ్టీ ట్రేడింగ్ ప్రారంభంలోనే 700 పాయింట్లకు పైగా నష్టాలతో అయితే ప్రారంభమైగా ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 2300 పాయింట్లకు పైగా నష్టాల ట్రేడింగ్ అవుతుంది. అంటే దీనికి అంతర్జాతీయంగా అక్కడ యుద్ధం జరగడానికి రెండింటికి ఏదైనా కారణం ఉందంటారు? దానివల్లే ఈ సెన్సెక్స్ అనేది పడిపోయింది అంటారా పాయింట్స్? 100% మేడం. యాక్చువల్గా ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధ భయం అనేది లేకుండా ఉంటే మార్కెట్లన్నీ నిశ్చింతగా పెరుగుతాయి మేడం. ఎప్పుడైతే మనకి ఇరాను, ఇజ్రాయిల్, అమెరికా ఎప్పుడైతే మనకి యుద్ధం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కంటిన్యూగా మనకి మార్కెట్లో క్రూడ్ ఆయిల్ అనేది ఆటోమేటిక్గా ఎవ్రీడే 10%, 15%, 20% అది అపోతానే ఉంది. అది ఈవెన్ $100 ఇప్పుడు యాక్చువల్గా 1 మంత్ బ్యాక్ మనకి $70-75 ఉండేది. ఇప్పుడు $100, $120, $150 రీచ్ అవుతుంది. $150 కనుక రీచ్ అయిందంటే కనుక 100% మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, గ్రోత్ రేట్స్ అన్ని తగ్గిపోతాయి, ఎక్స్పోర్ట్స్ అన్ని మనకి డ్యామేజ్ అవుతాయి.
ఆటోమేటిక్గా మనకి కొన్ని కంపెనీస్ అయితే ఆటోమేటిక్గా కొలాప్స్ కూడా అవుతాయి. ప్రజెంట్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ పెరగనంత మట్టుకు ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. క్రూడ్ ఆయిల్ కనుక కంటిన్యూస్గా కనుక ఇదే విధంగా పెరిగితే కనుక మన ఎకానమీకి కానీ ఇండియన్ గ్రోత్ స్టోరీకి కానీ మంచిది కాదు. యుద్ధం కూడా ప్రజెంట్ ఏంటంటే ఇమీడియట్గా కాకపోయినా కనీసం ఇమీడియట్గా స్టాప్ అయ్యి లేకపోతే ఒక 1 మంత్లో అయినా లేకపోతే ఒక 10 days అయినా స్టాప్ అయిపోతే మనకి ఆటోమేటిక్ మన మార్కెట్స్ అన్ని రికవరీ మోడ్లోకి వస్తాయి మేడం. అప్పుడు భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే. అజయ్ గారు, ఇక చూసినట్లయితే ఇక్కడ ఫార్మా రంగం అండ్ ఆటోమొబైల్ రంగాలకు కూడా చెందిన షేర్లు కూడా ఉన్నాయి. ఇవి కూడా నష్టాల్లోనే ట్రేడ్ కొనసాగుతున్నాయి. మళ్ళీ ఇక రాబోయే రోజుల్లో ఏదైనా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? 100% మేడం. ఫార్మా కానీ ఆటో కానీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వల్ల $100 రాని $150 రాని కంపల్సరీగా డౌన్ అవుతుంది నో డౌట్ టైంలో. మళ్ళీ ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ డౌన్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఆటో సెక్టర్ అంతా మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది మేడం. ఫార్మా అనేది మనకి ఎవర్ గ్రీన్, అంటే ఈ రోజు మార్కెట్ పెరిగిందని మార్కెట్ తగ్గిందని అంత భయపడాల్సిన అవసరం లేదు. ఫార్మా అనేది మనకి 100% మనకి డౌన్ అయినప్పుడల్లా పీరియడికల్గా బై చేసుకోవచ్చు. అందులో మంచి మంచి స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకొని పీరియడికల్గా బై చేసుకుంటే అంత టెన్షన్ పడిపోయి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు మేడం. ఓకే. అజయ్ గారు, ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా ముడి చమురు ధరలు పెరగడం వల్ల కంపెనీల లాభాలు, మార్జిన్లు కూడా తగ్గే అవకాశం ఉందని చాలామంది భయపడుతున్నారు. సో ఈ తర్వాత అయినా ఇది యుద్ధ పరిణామాలు తగ్గి ఇంకా నార్మల్ లాగే స్థితి వచ్చేస్తుందంటారా? సిచ్యువేషన్స్ నార్మల్ అయిపోతాయంటారా? తర్వాత కూడా అంటే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? 100% మేడం. ఇది కంటిన్యూ అయితే ఏముండదు. ఎందుకంటే యాక్చువల్గా క్రూడ్ ఆయిల్ ఇప్పుడు $100 to $150 అయింది. 100% నార్మల్ స్థితికి వస్తుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. పేషెన్స్ అనేది ఉండాలి మార్కెట్లో. స్టాక్ మార్కెట్లో అన్నిటికన్నా ముఖ్యమైనదంటే పేషెన్స్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే 70 to 150 వెళ్ళినా మనం ఆల్రెడీ మార్కెట్స్ అన్ని కొలాప్స్ అవుతున్నాయి, కంపెనీస్ కొలాప్స్ అవుతున్నాయి. అంత భయపడాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ టార్గెట్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ డౌన్ అవ్వాలి మేడం. ఎప్పుడైతే మనకి క్రూడ్ ఆయిల్ డౌన్ అయిందో ఆటోమేటిక్గా ఆటో సెక్టర్ బాగుంది, ఎక్స్పోర్ట్స్ బాగుంటాయి. ఫార్మా కూడా మనకి 100% మనకి ఫ్యూచర్ 100% స్ట్రెంత్ ఉన్న ఫార్మా మేడం. మనకి భయపడాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ కూడా 100% గ్రోత్ ఉంటుంది ఫార్మాలో. ఓకే. అజయ్ గారు, ఈ పశ్చిమాసియాలో అయితే ఉద్రిక్తతలు తగ్గే వరకు మార్కెట్లో వొలటాలిటీ అనేది కొనసాగుతుందని అంటున్నారు. మరి ఎలాగా ఈ ఇన్వెస్ట్మెంట్లు సంబంధించి కావచ్చు, ఇదంతా నిఫ్టీ ఇదంతా నార్మల్గానే వ్యవహరించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యాక్చువల్గా నిన్న మాకు కాన్ఫరెన్స్ ఒకటి మెయిన్ అయింది మేడం. పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్స్, టాప్ మోస్ట్ పర్సన్స్ అందరూ వాళ్ళు చెప్పేది ఏంటంటే స్టాక్ ఈవెన్ 8,000 crores 10,000 crores వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ చెప్పే ఒకే ఒక విషయం ఏంటంటే మార్కెట్లో ఎవరైనా ఎంట్రీ అనేది ముఖ్యం కాదు, ఎగ్జిట్ అనేది ముఖ్యం. ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది తెలియకపోతే మార్కెట్లో ఎవరైనా లాస్ అవుతారు. ఈవెన్ ఎనీ మ్యూచువల్ ఫండ్స్, ఎనీ స్టాక్ మార్కెట్ వాటర్ మేబీ ఎంట్రీ అనేది ముఖ్యం కాదు, ఎప్పుడు ఎగ్జిట్ అనేది తీసుకోవాలి, ఎప్పుడు డెట్లో పెట్టుకోవాలి, ఎప్పుడు మనకి మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా కనుక మనం డెరివేటివ్స్లో కనుక ఎంటర్ అయిపోతే కనుక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అన్ని తెలియకుండా ఎంటర్ అయితే కనుక 100% మీరు లాస్ అవుతారు. ఎవరైనా చేస్తుంటే ఉంటే లాస్ అవుతారు మేడం. మన ఎంట్రీ అనేది ఎగ్జిట్ అనేది కంపల్సరీగా మనం ఐడియా ఉండాలి. ఐడియా లేకుండా మార్కెట్లోకి ఎంటర్ కాకూడదు మేడం. థ్యాంక్ యూ అజయ్ తాళ్ళూరి గారు, చాలా మంచి చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.